దేవాదుల ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో రిజర్వాయర్లు రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో దేవన్నపేట పంప్ హౌస్ నుంచి త్వరగా పనులను పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, పళ్ళ రాజేశ్వరరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, కమిషనర్ అశ్విని, థానాజీ వాకిడే తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో మా ప్రభుత్వం మేము ముందుకు పోతున్నాము. సరే, ఇక్కడ దేవాదుల ప్రాజెక్ట్ లో ఉన్న బాటిల్ నెక్స్ కానీ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ల్యాండ్ అక్విజిషన్, ఇతర బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా చేపట్టి 2 ఏళ్లలో దేవాదుల 100% ఏదైతే డిజైన్ యాక్ట్ ఉందో 6 లక్షల ఎకరాలు, సుమారు 6 లక్షల ఎకరాలకు నీటి ఇవ్వడానికి ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. దానికి భాగంగా ఈ 2-3 సైట్ విజిట్స్ కూడా చేస్తున్నాం ఈరోజు. అదేవిధంగా భద్రకాళి చెరువు వరంగల్ టౌన్ లో డీసిల్టింగ్, అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్ వర్క్స్ కూడా పర్యవేక్షణ చేసి అది ఏ విధంగా వేగవంతంగా ఈ ఎండాకాలం పూర్తి చేయగలుగుతామో ఆ విషయం కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టు ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా మా ఇరిగేషన్ శాఖ ముందుకు పోతున్నాము. ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 5 లక్షల ఎకరాలు ఆయకట్టు, కొత్తగా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వాలనే ఒక ఆబ్జెక్టివ్తో, ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. ఆ లక్ష్యంతో మేము పెట్టుకున్న ప్రయారిటీ ప్రాజెక్ట్స్ లో దేవాదుల వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలని మేము ముందుకు పోతున్నాము. మరి ఈ సంవత్సరం కూడా ఇరిగేషన్ శాఖకి బడ్జెట్ లో 23,000 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో సగం బడ్జెట్ గతంలో తీసుకున్న అప్పులు, ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ రీపేమెంట్ అయితే సగము ఈ సంవత్సరం క్యాపిటల్ వర్క్స్ ఖర్చు పెట్టబోతున్నాం. సుమారు నెలకి క్యాపిటల్ వర్క్స్, ల్యాండ్ అక్విజిషన్ కలిపి మా ప్రభుత్వం 1000 crores ఖర్చు పెట్టి ఇరిగేషన్ కి హైయెస్ట్ ప్రియారిటీ మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మేము ఇరిగేషన్ కి హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చి ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికీ మనం చేస్తాం. చెప్పినట్లు ఇది వర్కింగ్ సీజన్. ఏవైతే గతంలో కొన్ని బాటమ్ నెక్స్ ఉన్న కారణంగా రైతన్నలకి ఈ దేవాదుల ప్రాజెక్టు ఏదైతే 6 లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తామనే ఉద్దేశంతో, అదే రకంగా తాగునీరు కూడా కొన్ని పట్టణాలకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టుని రూపకల్పన చేసి కొన్ని దశాబ్దాలైనా పూర్తి కాని సందర్భం ఈనాడు మనం చూస్తున్నాం. దీన్ని ప్రత్యక్షంగా ఒకసారి పర్యవేక్షించి ఎక్కడైతే బాటమ్ నెక్స్ ఉన్నాయో వాటన్నిటినీ సొల్యూషన్ కంప్లీషన్ చేయడానికి ఏమేమి ఆదేశాలు ఇవ్వాలనో వాటి ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను కూడా రావటం జరిగింది. తప్పకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుని సాగులో తీసుకొచ్చేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో ఈనాడు ఇటువంటి ప్రాజెక్టులో తక్కువ ఖర్చు పెడితే ఆయకట్టు ఎక్కడ ఎక్కువ వస్తుందో వాటన్నిటినీ ఈ రాబోయే 1.5 years లో కంప్లీట్ చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ఇరిగేషన్ కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కూడా పెద్దపీట వేసి